దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. చిత్తూరు జిల్లా తోతాపురి మామిడి రైతులకు ఊరటనిచ్చే ప్రకటన చేశారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పంట నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నిర్ణయించిన మార్గదర్శకాల ప్రకారం సబ్సిడీ అందిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు మామిడి రంగ సమస్యలపై అధ్యయనం చేసేందుకు కేంద్ర నిపుణుల బృందం జిల్లాలో పర్యటిస్తోంది. తోతాపురి మామిడి పంట నష్టపోయిన రైతులకు సబ్సిడీ పంపిణీలో పూర్తి పారదర్శకతను పాటిస్తామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. తోతాపురి మామిడి సాగు సమస్యలను అధ్యయనం చేసేందుకు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి నిపుణులు బృందం చిత్తూరు జిల్లాలో పర్యటిస్తోంది. రైతులు, పల్స్ పరిశ్రమలు, ఎగుమతిదారులు అధికారులతో సమావేశమై మార్కెటింగ్, ఎగుమతులు, నాణ్యత, ప్రాసెసింగ్ అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు కలెక్టర్ వెల్లడించారు. అందరికీ వస్తుంది. ఇప్పుడు ఫ్యాక్టరీ సంబంధించి 29/5 మే నుంచి స్టార్ట్ అయినప్పుడు మొత్తం వాళ్ళ డేటా తీసుకుంటున్నాము. ర్యాంప్ డేటా 19 నుంచి తీసుకున్నాము. ఈ 20 రోజుల డేటా మళ్ళీ గ్రామంలోనే 2 నెలల గ్రామ సభ వేయడం జరుగుతుంది. అప్పుడు మిస్ అయితే కొంతమంది అప్పుడు ఈ క్రాప్ డేటా ప్లస్ ఫీల్డ్లో ఉన్న క్రాప్స్ చెక్ చేసుకుని ప్రూఫ్ తీసుకుని వాళ్ళు నమోదు చేయడం. సో ఆ చీటింగ్ కంట్రోల్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఎవరు రైతులు తోలారు వాళ్ళు ఇంక్లూడ్ కూడా అవ్వాలి. సో అప్పుడు నేను గ్రామ సభ నేను యాక్చువల్గా షెడ్యూల్ ఇస్తాను. ఇప్పుడు ఒక 10 రోజుల తర్వాత ఖతం అయిపోయిన తర్వాత నేను షెడ్యూల్ ఇస్తాను. అప్పుడు రైతులు చెప్తారు ఎస్ నేను ఇచ్చాను. అప్పుడు నేను ఈ క్రాప్తో వెరిఫై చేస్తారు, నేను ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తాను. అండ్ నా దగ్గర లాస్ట్ డేటా కూడా ఉంది, ఎవరెవరు తోలారు ఆ డేటా కూడా ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 17,000 మందికి సబ్సిడీ మనం ఇవ్వాల ఈ కారణం వల్ల. ఓకే, సో ఎవ్రీబడి విల్ గెట్, ఎవరు రైతులు బేసిక్లీ మ్యాంగో తోలారు వాళ్ళకి సబ్సిడీ వస్తుంది. ఇది స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా క్లియర్ చేయడం జరిగింది. నేను మీ ద్వారా క్లియర్ చేస్తాను. కొంతమంది మనసులో వాళ్ళ స్వార్థం కోసం సెలెక్టివ్ ఇన్ఫర్మేషన్ రైతులకి ఇస్తారు, వాళ్ళ స్వార్థం కోసం. ఇది సచ్చాయి కదా, పూర్తిగా చదవరు, ఓన్లీ స్వార్థం కోసమే. 17%, 17 రూపాయలు. సపోజ్ దిస్ ఈజ్ ద కోస్ట్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఏం చెప్తుంది, 17 రూపాయలు ఈజ్ ద కోస్ట్. దీంట్లో 25% అంటే 4 రూపీస్కి సపోర్ట్ మ్యాక్సిమం ఇస్తారు. ఈ 4 రూపీస్ కూడా 50% 50% సెంట్రల్ గవర్నమెంట్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి, తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.